టీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చే పార్టీ మారుతున్నామన్నారు ఎమ్మెల్యే ఆత్రంసక్కు రేగా కాంతారావు. కాంగ్రెస్ నేతల మాటలు ఆదివాసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. గతంలో ఇతర రాజకీయ పార్టీల వారిని కాంగ్రెస్ లో చేర్చుకోలేదని ప్రశ్నించారు. అవసరమైతే పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తామని చెప్పారు. సంఖ్యాబలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందని ప్రశ్నించారు. అసెంబ్లీలో కలిసినటువంటి సందర్భంలో అనేక సమస్యల మీద విద్య, ఉద్యోగం, ఉపాధి అనేక సమస్యల మీద మేము మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో హౌస్లో కూడా మా పోడు భూముల సమస్యల మీద ఇట్లా అధికారులు వేధిస్తూ ఉన్నారు, దానికి మీరు స్పష్టంగా హామీ ఇవ్వాలి, మాకు ఇమీడియట్గా ట్రెంచింగ్ ఆపాలి, మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన నేరుగా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ట్రెంచ్ కొట్టడం అనేది ఆపండి, నేనే స్వయంగా వచ్చి ఆ ప్రాంతంలో ఇచ్చినటువంటి పోడు భూముల పట్టాలన్నింటినీ కూడా దరఖాస్తులను పరిశీలించి అక్కడికక్కడ పరిష్కరిస్తారని కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మా ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి, ఇంతకాలమైనప్పుడు ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారితో సాధ్యమైద్దని చెప్పేసి మేము నమ్మినాం. ఆయన చెప్పినటువంటి మాటను మేము నమ్మినాం కాబట్టి ఖచ్చితంగా మరి ఆయనతోనే పరిష్కారం అయిద్దని చెప్పేసి మేము ఆయనతో నడవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఇంతకుముందు వాళ్ళు కూడా పార్టీలు మారేళ్ళు చాలామంది వాళ్ళ పార్టీలకు వచ్చిర్రు, మరి వాళ్ళందరికీ ఎంత డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు, వాళ్ళంతా దానికి సమాధానం చెప్పాలి, నేరుగా సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీల సమస్యలు, గిరిజనుల సమస్యలు, మా ప్రాంతాల అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కూడా కావాలి కాబట్టి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకు వెళ్ళడానికి సిద్ధమైనాం. ఇద్దరు అన్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అంటే జనరల్గా చాలా సందర్భాలు చెప్తారు, ఒక సంకల్పం అని అంటూ ఉంటే మనం దేనైనా సాధిస్తాం. ఇవాళ ఆదివాసీల సమస్యల విషయంలో కావచ్చు, ఆదివాసీ ప్రాంతాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడిగా అనేక ప్రాంతాలు వాళ్ళు తిరిగారు కాబట్టి ఆదివాసులుగా ముఖ్యంగా నిన్న వాళ్ళు మాట్లాడినప్పుడు కొలమోలు ఎంతమంది ఉన్నారు, నాయకపోడ్స్ ఎంతమంది ఉన్నారు, కోయస్ ఎంతమంది ఉన్నారు, భగదశ యొక్క పరిస్థితి ఏంటి అంటే తెగల వారిగా వాళ్ళు మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయా ప్రాంతాలపైన కాదు ఆయా తెగలపైన ఆయనకు ఏ రకమైన అవగాహన ఉన్నదో మాకు అర్థమైంది. వీళ్లకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించి విద్య విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా హామీ ఇవ్వడంతో ఇవాళ ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఇవాళ ఆ అభివృద్ధిని ఆకాంక్షించి వెళ్ళడం జరుగుతుంది.